రావద్దు అని చెప్పిన తర్వాత కూడా వచ్చారు అని అది ఇంకా నెక్స్ట్ స్టోరీ. అది ఓకే. ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి ఏసీపీ డీసీపీ అసలు మాకు ఆ థియేటర్ దగ్గర నుంచి మాకు ఏమీ రాలేదు బందోబస్తు గురించి అన్నారు. థియేటర్ వాళ్ళు చూపించారు లెటర్, ఇదిగోండి మేము ఇచ్చింది, అప్లికేషన్ ఇచ్చింది, దానికి సంబంధించి ముద్రేసి ఇచ్చారు వాళ్ళే అని. అప్పుడు అట్లా కాదు, మీరు అప్లికేషన్ వందల మంది ఇచ్చిపోతుంటారు, మీరు వచ్చి అసలు మేము ఇస్తామన్నామా ఇవ్వనన్నామా, ఏం చేస్తామన్నాము, ఎట్లా చేస్తామన్నాము అని మాతో మాట్లాడాలి కదా అన్నారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత మేము అసలు బందోబస్తు ఇవ్వలేము, అల్లు అర్జున్ రావద్దని చెప్పండి అని చెప్పాము అని చెప్తున్నారు. మరి వాళ్ళు మరి ఇంత తతంగా నడిచినప్పుడు మొదట్లో ఏసీపీ డీసీపీ అంత అవగాహన లేకుండా ఎలా మాట్లాడారు? నేనేమి మీకు వాళ్ళకి మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని నేను అనట్లా. ఈ సంగతి ఎందుకు వాళ్ళు చెప్పలేదు మొదటి రోజు? మొత్తం థియేటర్ మీదే ఎందుకు తోసేయాలని చూశారు పోలీసులు? ఇది ఒక అంశం. మరి థియేటర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వీళ్ళకి చెప్పారు, రావద్దని చెప్పండి అని చెప్పారు అని చెప్తున్నారు, లెటర్ కూడా ఉంది అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పారా చెప్పలేదా? ఇప్పుడు క్లారిఫికేషన్ కావాల్సింది థియేటర్ వాళ్ళ గురించి, అల్లు అర్జున్ గురించి కాదు. థియేటర్ వాళ్ళని అడగాలి, ఏమని, అల్లు అర్జున్కి ఇచ్చారా లేదా, మీరు మెసేజ్ ఇచ్చారా లేదా రావద్దు అని చెప్పి, పోలీస్ బందోబస్తు లేదు జాగ్రత్త, వచ్చినా కానీ షో బిగిన్ అయిన తర్వాత దొడ్డిదారిని రండి అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు అనేది థియేటర్ని కదా అడగాల్సింది. నేను ఇన్ఫార్మ్ చేశాను, నేను వస్తానంటున్నాను, ప్రతి హీరో రావడం ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి నేను వస్తానని చెప్పాను, రావద్దు అని నాకేం చెప్పలేదు కాబట్టి నేను వచ్చేసాను. అల్లు అర్జున్ అదే కదా చెప్తాడు. మరి దీంట్లో ఇంత రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు మొదటగా ఆలోచించాల్సింది, అసలు అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? మీ వైపు నుంచే తప్పు ఉంది ఫస్ట్. అది వదిలేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, కోర్టులు చూసుకున్నాయి, కోర్టులు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ విషయంలో గవర్నమెంట్కి అల్లు అర్జున్ మీద కక్ష ఉందని మాట్లాడటం కానీ, సినిమా యాక్టర్ల మీద కక్ష ఉందని కానీ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల ఈ గొడవలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఇలా అన్నారు, మీరు స్పందించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడగటం, రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు, మీరు సినిమా వాళ్ళుగా మీరేం స్పందిస్తారు అని వీళ్ళని అడగటం. ఈ మీడియా వర్క్ షాప్ ఎక్కువైపోయింది, మీడియా ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది. లేదంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినందుకు కాను అల్లు అర్జున్ పరువు నష్టం దావా వేసుకుంటాడు, నన్ను అనవసరంగా అరెస్ట్ చేసి నా పరువుకు భంగం కలిగించారు అని. అప్పుడు కోర్టులు సమాధానం చెప్తాయి. ఈ విషయం మీద అసలు ఒక ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? అది ఇంత హార్ష్గా నాకు అదే అంతుపట్టట్లేదు. అంటే ఇప్పుడు మీ వైపు నుంచి ఒక పొరపాటు జరిగింది, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారు అర్ధరాత్రి షో గురించి, మీరు సింపుల్గా ఇవ్వను అని ఉండాల్సింది. టికెట్ రేట్లు పెంచారా పెంచలేదా అది వేరే విషయం. నాకు ఎందుకు కోపం ఉంటుంది సినిమా వాళ్ళంటే, నేను టికెట్ రేట్లు పెంచింది నేనే కదా అని మాట్లాడుతున్నారు. ఎందుకు పెంచారు మీరు? అర్ధరాత్రి షోకి ఎందుకు ఇచ్చారు పర్మిషన్? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు అడగాలి అసలు అర్ధరాత్రి సినిమాలకి, అర్ధరాత్రి మధ్యలో ధరం అని చెప్పి అర్ధరాత్రి సినిమాలకి ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అని గవర్నమెంట్ని అడగాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఖచ్చితంగా. అసలు సామాన్యుడు సినిమా చూడాలి అనుకుంటే సామాన్యుడికి దూరం చేయడం ఏంటి? ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెంచడం ఏంటి? బీ టౌన్లో థియేటర్లలో కూడా, మామూలు థియేటర్లలో అంటే ఈ పెద్ద పెద్ద థియేటర్లు కాకుండా, మాల్స్లో థియేటర్లు కాకోకుండా చిన్న థియేటర్లలో కూడా 350 రూపాయలు టికెట్ అంటే ఏంటి అన్నట్టు. అసలు 300 రూపాయలు 350 రూపాయలు టికెట్లు అంటే ఒక ఇంట్లో నలుగురు చూడాలనుకుంటే ఎట్లా? అసలు ఎందుకు పెంచాలి? మొదటి వారం రెండో వారం అయినా అసలు ఈ జబ్బు దేనికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బాహుబలి దగ్గర నుంచి వచ్చింది ఈ జబ్బు, అంతకుముందు లేదు. ఇది ఏం పిండుకుందామని ఆడించుకోండి, మీ సినిమాలో సత్తా ఉంటే ఒక 10 రోజులు ఎక్కువ ఆడించుకోండి, ఆడుతుంది, లేకపోతే పోతాయి డబ్బులు. దానికి జనాల జేబులు ఎందుకు చిల్లు పెట్టాలి?
అది మీరు మీ వైపు నుంచి రెండు తప్పులు జరిగినాయి. అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఇచ్చారు, టికెట్ల రేట్లు పెంచారు, రెండు తప్పే. మీరు ఇవ్వడం వల్లనే ఇంత జరిగింది. ఏంది అసలు ఎందుకు అర్ధరాత్రి? పొద్దున్న 6 నుంచి పెట్టుకోవచ్చు కదా. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు పోలీస్ శాఖ నిర్లక్ష్యం ఏంటి? అసలు ఈ విధంగా రకరకాల పొంతలు లేని సమాధానాలు చెప్పడం ఏంటి? ఒకళ్ళొకళ్ళు నిరూపించుకుంటానికి ప్రెస్ల ముందు ఇవన్నీ చూపించడం దేనికి? ఇవన్నీ తప్పులు ఉన్నాయి. ఇవన్నీ తప్పులు అయిపోయిన తర్వాత చివరిలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది గనక అది తప్పు అని అతను భావిస్తే, ఎవరు అల్లు అర్జున్ భావిస్తే, అతను కోర్టుకు వెళ్తాడు. నా మీద అనవసరంగా కేసు పెట్టారు, ఏమీ లేని దానికి నాకు పరువు నష్టం జరిగింది అని చెప్పి అతను కేసు వేసుకుంటాడు. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంత విలువైన సమయం, ఆ సమయాన్ని దీనికి వృధా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ నైతిక ధర్మం, వాళ్ళ సినిమాకు వచ్చినప్పుడు ఆమె చనిపోయింది, కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు అంటే వెళ్ళి చూడాల్సిన బాధ్యత ఆ కుటుంబం నైతిక బాధ్యత. మొన్న అందరూ అడగ్గా అల్లు అరవింద్ గారు వెళ్ళారు చూడ్డానికి. ఏమి అంతకుముందు ఎందుకు చూడడానికి వెళ్ళలేదు? ఇంతవరకు మీరు ఆ కుటుంబానికి ఏమి ఇచ్చారో ఎందుకు దాచిపెట్టి మాట్లాడుతున్నారు? అవును, అది కూడా ఒకటి పాయింట్ రేస్ చేస్తారు. అవును, 25 లక్షలు ఇప్పటి వరకు మొత్తం అమౌంట్ ఇవ్వలేదు. మొత్తం కాదు, 25 లక్షలు ఇస్తామన్నారు. పైగా హాస్పిటల్ ఖర్చులు మేమే పెట్టుకుంటామన్నారు. భవిష్యత్తులో ఏదైనా అవసరం అయితే మేమే చూసుకుంటాము అన్నారు. ఆ 25 లక్షలు ఇవ్వలేదు, హాస్పిటల్ బిల్లు కట్టలేదు. సరే, భవిష్యత్తులో ఏమైనా అవసరాలు వస్తే చూసుకుంటారంటే అది వేరే విషయం. మరి ఏంటిది? ఈ విధమైన మోరల్ రెస్పాన్సిబిలిటీ పెట్టండి, వాళ్ళ మీద తప్పు లేదు, కానీ లీగల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టండి. ఒకవేళ అది తనకి సమంజసం అనిపించకపోతే తను వేసేసుకుంటాడు. మధ్యలో మీ అందరూ ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు చేశారు అంటే కోర్టులు చూసుకుంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్మిషన్స్ ఇవ్వడమే గవర్నమెంట్ తరఫు నుంచి తప్పు. అండ్ చేసిన దానికి ఇప్పుడు అదే పనిగా అసెంబ్లీలో ఇంకా వేరే ఏ పబ్లిక్ డిస్కషన్స్ లేనట్టుగా ఇదే టాపిక్ ని మళ్ళీ ఆయన కూడా ఆయనంతకు ఆయనే హైలైట్ చేస్తున్నారా అని అనుకోవచ్చు. మళ్ళీ తీసుకొని వచ్చేది అదే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకపోతే ఇలాగే సమయం వృధా అవుతుంది. ఒక సినిమా, ఆ సినిమా రిలీజు, దానికి సంబంధించి ఆ తర్వాత జరిగిన వ్యవహారాలు ఇంతకంటే పెద్ద చాలా జరుగుతున్నాయి. వాటికి ఏంటి సమాధానం చెప్తారు నేను? అందుకని ఏంటంటే మొదటిగా మనం ఎప్పుడు కూడా మూలాల్లోకి వెళ్ళాలి. పైన చూస్తే ఇలాగే ఉంటుంది. మూలాల్లోకి వెళ్తే వాళ్ళు అంత ఖర్చు పెట్టి సినిమా ఎవరు తీయమన్నారని ఎవరు అడగరు. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తీసుకున్నారు. డబ్బులు వస్తే జేబులు వేసుకుంటారు, లేదంటే పోతే ఆస్తులు అమ్ముకుంటారు. అది వాళ్ళ పెయిన్. కానీ వాళ్ళు వచ్చి సినిమా టికెట్ రేట్లు పెంచమనటం, అర్ధరాత్రి షోలు అడిగినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసింది తప్పు. మీ వైపు నుంచే పొరపాట్లు జరిగినాయి. అడిగేవాళ్ళు చాలా అడుగుతారు.